గ్రేటర్ హైదరాబాద్లో దంచికొట్టిన వాన అల్పపీడనంతో భారీ వర్షాలున్నాయని ఐఎండీ సూచన. మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు డబుల్ ఇండ్లు కేటాయింపు. నిర్వాసితులకు 16,000 ఇండ్లు కేటాయిస్తూ సర్కారు జీవో. యువత పుస్తకాలు చదవాలన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ దీప్తి కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా ఉంటారన్న కోదండరాం. దసరా ముందు డిఏలు విడుదల చేయాలన్న ఉద్యోగులు. హైదరాబాద్లో ఎల్లుండి నుంచి అంతర్జాతీయ గోల్ఫ్ పోటీలు. అన్ని ఏర్పాట్లు చేశామన్న ఐఏఎస్ ఇలా త్రిపాఠి. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. సిటీలో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి నగరంలో ఎక్కడో ఓ చోట వాన కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో 4 రోజులు వానలున్నాయని వరుస సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. చాలా ఏరియాల్లో వర్షం దంచుకొట్టింది. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుత్బులాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, పేట్, బషీర్బాగ్, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్లలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతున్నాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిటీ శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా బొంగళూరు సమీపంలో నాగార్జున సాగర్ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. వరదతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో భారీగా వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి రాజేంద్రనగర్లో చెట్లు విరిగిపడ్డాయి. మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, జాగిర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, నాసింగి, కోకాపేట్, మణికొండ, పుష్పాలగూడ, గండిపేట్ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. సిటీ శివార్లో వర్షంతో పాటు ఈదురుగాళ్లు వీస్తుండటంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది ఉంది. అంతేకాకుండా ఇది మరి చూసుకున్నట్లయితే వాయువ బంగాళాఖాతంలో కూడా దీని యొక్క ఇది ఇంటెన్సిటీ అనేది కొనసాగడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ యొక్క లొకేషన్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ మరియు పరమడ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలకి మేము భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలతో పాటు మనకు ఈదుడుగాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాళ్ళు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లు వీచే అవకాశంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాటన్స్కు సామాన్యులు కూడా ప్రభావితం చేయగల శక్తి ఉందన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. రవీంద్ర భారతిలో హైదరాబాద్ ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పేస్ టూన్ పేరిట కార్టూన్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇస్రో చైర్మన్ సోమనాథ్తో పాటు వివిధ పత్రికల్లోని కార్టూనిస్టులు పాల్గొన్నారు. Pleasure. Making others laugh is a skill and not laughing is a disease.
Cartoonists with their incredible talent bring joy and laughter to our lives by turning simple strokes into profound expressions of our humor and satire. Cartoons are more than just images. They are reflections of society. With only 3 letters, the word cartoon contains within it endless possibilities, whether it's a satirical take on current events, a light-hearted joke, or a thought-provoking message. Cartoons have a unique way of making us laugh, think, and at times challenge our beliefs. That's why I like the cartoon of Leshman. There is a space cartoon exhibited there. It talks about the man, our man who goes to ready to go to space. He can survive in space without air, water, food, nothing. He is the right person to go to space, he says. So an Indian is the best person to go to space, as if he is very satirical, cartoon he makes. So not just our cartoon alone, Leshman's cartoons are classic by any measure. So there have been traditions of cartoon in India, in Kerala, in Maharashtra, in Andhra. I think it's an opportunity for us to look at historical aspect of his cartooning in this state as well. If somebody take effort to record it, catalog it, collect it, and then preserve it over a long period of time, it will be something that is very important for the cultural ministry or department of Andhra Pradesh also. And for the new generation of political cartoonists and social cartoonists of Andhra and Telangana area, my greetings to you. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని ఆర్ కృష్ణ ప్రకటించారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం ఉధృతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశారన్నారు కృష్ణయ్య. ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేస్తే చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతారని ఆ దిశగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రంగులోడానికి వీలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వాళ్ళకి అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం. నా ముంగట ఎజెండా ఉంది, నా ముంగట ఓ ఎజెండా ఉండి ఆ ఎజెండా కోసమే పోరాడుతున్నారు. చట్టసభలో రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ఎజెండా నా ముందున్నది. దానికోసమే పోరాడుతున్నాం. నిన్న 80 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు కలిసి ఓ మీటింగ్ పెడితే అందులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ పెట్టే సమయం ఆసన్నమైంది, ఇప్పుడు పెట్టాలని దాని మీద ఒత్తిడి, పార్టీ పెట్టమని చాలా ఒత్తిడి ఉంది. అంటే ఉద్యమం మా డిమాండ్ల మీద ఎవరు కలిసి వస్తే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. తప్పేముంది? ఆ పార్టీలలో బీసీలు లేరా? ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉన్నాయి, దానికి మద్దతు ఇచ్చే పార్టీలో మద్దతు తీసుకుంటాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెట్టేయడం ఇది మా టార్గెట్. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ గత 3 నెలలుగా మేము బలమైన ఉద్యమాన్ని నిర్మించాము. అది గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని, హెల్త్ కార్డులు, పిఆర్సీ వంటి సమస్యలను తన దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారన్నారు కోదండరాం. సమస్యలు వేలాదిగా ఉన్నాయి, వందలు కూడా కాదు, డిపార్ట్మెంట్ గా కిందికెళ్తే వేలాదిగా ఉన్నాయి. మేము అడిగే సమస్యలు కూడా ఈ రోజు ప్రధాన సమస్య 45 మాత్రమే. అందులో రెజల్యూషన్స్ గా పెట్టిన డిమాండ్లో 4 డిమాండ్లు మాత్రమే. పెండింగ్ బిల్స్, డిఏ ఏరియాస్, ఈహెచ్ఎస్ స్కీము, తర్వాత పిఆర్సి, ఈ 4 ప్రధాన డిమాండ్లు. సిపిఎస్ రద్దు 317 ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఆ డిమాండ్స్ మెయిన్ తీర్మానాలుగా పెడుతూ మిగతా 38 డిమాండ్లని గతంలోనే ఆల్రెడీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
1/1 ఇంగ్లీష్ తెలుగు వెర్షన్ లో కూడా సబ్మిట్ చేశాం. మాతోటి జేఏసీ చైర్మన్ గారిని పిలుచుకొని కొంతమంది గౌరవ మంత్రులు డిస్కస్ కూడా చేశారు ఐటమ్ వైజ్ గా. ముఖ్యమంత్రి గారు సలహా కూడా చూశారు. మొత్తం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము చేయట్లేదు తప్ప ఇమీడియట్ గా ఇవన్నీ కంపల్సరీ జెన్యూన్ గా చేయాల్సిందే. గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్నాయి, మేము అన్ని పరిష్కరిస్తాం. కొద్దిగా టైం కావాలి బ్రీతింగ్ టైం అడిగారు. అయినప్పటికీ మా ఉద్యోగుల్లో కొత్త మేరకు ఆర్థిక పరమైన భారం, ఒక ఇంక్రిమెంట్ వస్తేనో ఒక డిఏ వస్తేనో పిల్లల స్కూల్ ఫీజు, బస్ ఛార్జీలు, తల్లిదండ్రుల మెడికల్ బిల్లు, ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టేదో. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24 ఏళ్లుగా ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నామని తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు. తమను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2010లో జూనియర్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధ్యాపకులకు కండిషనల్గా పదోన్నతి కల్పించడం జరిగింది. వారు ఇప్పటికి కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎటువంటి అదనభారతలు లేకుండా సెట్ నెట్ పిహెచ్డి లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ 3 డిగ్రీ కళాశాలల్లో కేఎన్ఎం డిగ్రీ కళాశాల మిర్యాలగూడ నల్గొండ, సికేఎం డిగ్రీ కళాశాల వరంగల్, సిఎన్ఎం డిగ్రీ కళాశాల నారాయణఖేడ్, ఈ 3 కాలేజీలో కూడా ఎటువంటి అభ్యర్థికి వయస్సు, కులము, హోదా ఏది లేకుండా అన్నిటినీ మొత్తానికి రిలాక్సేషన్ కల్పించి రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మరి ఏమన్నట్టు అది ఎయిడెడ్, మీకు రూల్స్ వర్తించట్టు. వాళ్ళన్నా ఎయిడెడ్కి మాత్రమే సర్వీస్ ఇచ్చారు. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సర్వీస్ ఇచ్చాము. పేద విద్యార్థులకు మేము సర్వీస్ ఇచ్చాము. ఇదే సకల జిల్లా సమ్మెలో మేము పాల్గొన్నాము. ఇదే తెలంగాణ ఉద్యమంలో మేము ముందుండి నడిపించాము. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులే రోడ్లు ఎక్కారు, కానీ ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఎక్కడ కూడా రోడ్లెక్కి నిరసన చేయలేదు, ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి బహుమతి? ఇదా ఈ 466 మంది కుటుంబాన్ని రోడ్డు వేసి పోయినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మా ఉసిరే తగిలి మీరు మాత్రం పోయారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. హరీష్ రావు గారు చేసినటువంటి ఈ కుట్ర కోణాన్ని పలుమార్లు పల్లా రాజేశ్వర రెడ్డి సార్ని గెలవడం జరిగింది, పలుమార్లు బోయినపల్లి వినోద్ కుమార్ సార్ని గెలవడం జరిగింది, పలుమార్లు ఇంకా అనేక మంది పెద్దలు కలవడం. ఎప్పుడు పోయినా అవుతుంది మీకు చేస్తాం. నేను ఇంకొకసారి మమ్మల్ని రివ్యూ మీటింగ్ కూడా తీసుకెళ్ళాను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి. రూల్స్ ప్రకారం అన్ని రాశారు. మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అఫీషియల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ 24 సంవత్సరాల్లో పిహెచ్డి చేయడానికి కావాల్సినటువంటి ఎన్ఓసి అంటే కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇవ్వాలి, అది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. తొలిసారిగా మేము చేసిన పోరాట ప్రక్రియ ఇచ్చినాక ఏమనుకున్నాం, ఓకే ఎన్ఓసి ఇచ్చారు కాబట్టి మనకు రెగ్యులర్ అవుతుంది అని చెప్పి మేము వివిధ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ చేసి హాయిగా మేము మేము ఇంకో రెగ్యులర్ అవుతాం. తీరా రెగ్యులేషన్ అయ్యే ముందు అన్నీ పక్కన పెట్టి అదనపరవతున్న వాళ్ళని రెగ్యులర్ చేశారు. మాకు సడలింపు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి చైర్మన్ చిన్నయ్య మారల విషయంలో డిప్యూటీ సీఎం వైఖరి ఏంటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాము కృషి చేస్తే తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని మారలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు చిన్నయ్య. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఆ తీర్పు ఏది ఇచ్చిందంటే సూచనలు ఇచ్చింది, చేసుకోవాలని ఎక్కడ చెప్పలే. సూచనలు ఇచ్చినందుకు ఆ సూచనల ప్రకారంగా మనం జనాభా లెక్కలు తీయాలి. ఆల్రౌండ్లో రాహుల్ గాంధీ తీయాలంటున్నాడు. జనాభా లెక్కలు తీస్తే అంత న్యాయంగా మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. అందుగురించే సోదరా మండలకృష్ణ సోదరా, నీవు మోడీతోటి ఉండవు. మోడీని నీవు మంచిగా మాట్లాడి ఓ లెటర్ పెట్టవను, మీ పంచాయతీ మా పంచాయతీ తేలుతుంది. లెటర్ పెట్టి జనాభా లెక్కలు మొత్తం తీస్తే మాలోళ్ళకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన అన్యాయం న్యాయం జరుగుతుంది. జనాభా లెక్కలు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది బాగుండదు. జనాభా లెక్కలు చేసి దగ్గర మేము పోరాటం చేస్తాము. ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి రాజకీయ పార్టీలకు రాష్ట్రాలకు అప్పచెప్తే ఏ కులం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ ఆ కులానికి ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తారు. కాబట్టి ఇది రాష్ట్రాలకు ఏదు, రాష్ట్రాల ప్రభుత్వ ఆదాయాలు ఉండొద్దని చెప్పి అంబేద్కర్ ఆనాడే చెప్పిండు. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, అందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని కోర్టులు కొట్టేసినాయి. పంజాబ్ కోర్టు కొట్టేసింది, ఆంధ్రప్రదేశ్ కోర్టు కొట్టేసింది, 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం కొట్టేసింది.
ఏ యొక్క ఆర్టికల్స్ ప్రకారం అయితే ఈ కోర్టులన్నీ వర్గీకరణ కొట్టేసినాయో అవే ఆర్టికల్స్ ప్రకారం మళ్ళీ ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం మారలే, ఆర్టికల్స్ ఏవి మారలే, ఏమి మారకుండానే అదే ఆర్టికల్స్ ప్రకారం వర్గీకరణ చెల్లదని చెప్పినాయి అప్పుడు. ఇప్పుడు అదే ఆర్టికల్స్ ప్రకారం వర్గీకరణ చెల్లుతుందని చెప్తుంటే దీని యొక్క రాజకీయ కోణం కుట్ర అనేది ఏ విధంగా ఉందో, ఎస్సీని విభజించాలని ఈ అంటనే వాళ్ళకి రిజర్వేషన్లు అందకుండా చేయాలని ఒక కుట్ర అనేది ఏ విధంగా జరుగుతుందో మనందరం. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గినా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు వాహనాలని డైవర్ట్ చేశారు. ఇక నగరంలోని ట్రాఫిక్కి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే వర్షం తాకిడికి ఇప్పటికే చాలా ప్లేసెస్లో హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. వెహికల్ సంబంధించిన మూవ్మెంట్, ఎందుకంటే సాయంత్రం నుండి చాలా ప్లేసెస్లో కూడా మెజారిటీ హైదరాబాద్ సంబంధించి 70 to 80% చాలా ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న క్రమంలో కొంతవరకు కొన్ని ప్లేసెస్లో తగ్గుముఖం పట్టడము, కొన్ని ప్లేసెస్లో మాత్రము చిరుజల్లులు కురవడము, మరికొన్ని ప్లేసెస్లో ఒక మోస్తారు వర్షము కంటిన్యూ అవుతున్న సిట్యుయేషన్ కారణంగా చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే వర్షం కురవకుండా సాధారణంగానే సాయంత్రం వేళల్లో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ సంబంధించి ఆ వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. కానీ వర్షం కారణంగా కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ అనేది కొన్ని ప్లేసెస్లో చాలా వరకు బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్న సిట్యుయేషన్ ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన వాహనాలని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా వాహనాలని డైవర్ట్ చేయడంతో పాటు కొన్ని ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే రోడ్స్ ఉంటాయో అక్కడ ఒక రోడ్ని నిలిపివేసి మరొక రోడ్ నుండి వెహికల్స్ని పంపించడము. ఎందుకంటే అన్ని రోడ్స్ నుండి ఒకేసారి వెహికల్స్ రావడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు మేజర్ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే జామ్ జరుగుతుందో లేకపోతే ఎక్కువ వెహికల్స్ సంబంధించిన మూవ్మెంట్ ఉండే రోడ్స్ సంబంధించి అక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి వెహికల్స్ని నెమ్మదిగా ముందుకు కదిలిపిస్తున్న సిట్యుయేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి ఐటీ కారిడార్ నుండి ఎక్కువగా కూడా సాయంత్రం వేళలా విధులు ముగించుకున్న తర్వాత వెళ్ళేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా బయోడైవర్సిటీ, గచ్చిబౌలి సంబంధించిన బయోడైవర్సిటీ నుండి ఐక్య నుండి అటు దుర్గం చెరువు వెళ్ళే రూట్, దాంతోపాటు కొండాపూర్ వెళ్ళే రూట్, కానీ ఎక్కువగా ఐక్య నుండి లెమన్ ట్రీ మీదుగా సైబర్ టవర్స్, దాంతోపాటు సైబర్ టవర్స్ నుండి అటు కొత్తగూడ కొండాపూర్ రూట్తో పాటు ముఖ్యంగా JNTU వెళ్ళే రూట్, ఈ చాలా కీలకంగా సైబరాబాద్ సంబంధించిన పోలీస్ కమిషనరేట్లో అధికారులు భావిస్తుంటారు. సో ఈ రూట్స్ సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి వెహికల్స్ సంబంధించి, ఎందుకంటే ఒక్కసారి వెహికల్స్ అనేవి మొత్తం కూడా జామ్ అయిపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఇతర రూట్స్ పైన కూడా పడుతుంది. కాబట్టి వెహికల్ సంబంధించి ఎక్కడ నిలిచిపోకుండా కాస్త స్లోగా వెహికల్ మూవ్ అయ్యే విధంగా మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ నెలకొంది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు, ట్రాఫిక్ సంబంధించి అదే కంజెషన్ అనుకోవచ్చు, కొంతవరకు ఆ ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా ఇటు మెహదీపట్నం మాసబ్ ట్యాంక్ రూట్ సంబంధించి లగ్డి కపుల్ వెళ్ళే రూట్ కొంతవరకు అటు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైన కావచ్చు, లేకపోతే మాసబ్ ట్యాంక్ కింద సిగ్నల్ వద్ద కూడా రెండు వైపులా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి. ఇక మాసబ్ ట్యాంక్ నుండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వెళ్ళే రూట్ కూడా కొంతవరకు వాహనాలు చాలా స్లోగా కదులుతున్నట్లయితే మనకి అధికారుల నుండి సమాచారం అందుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో వర్షానికి సంబంధించి మాత్రము ట్రాఫిక్ సంబంధించిన కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉండడము, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది చాలా క్లియర్గా చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలవకుండా కాస్త స్లోగా ముందుకు వెళ్తే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సిబ్బందిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సిట్యుయేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. కొరియర్ డెలివరీ రంగంలో ఇప్పటివరకు పురుషులే రాణిస్తుండగా హైదరాబాద్లో ఓ మహిళా కొరియర్ డెలివరీ లేడీ అవతారమెత్తింది. మగవారికి ధీటుగా కొరియర్ డెలివరీ చేస్తూ ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని సత్తా చాటుతుంది. హైదరాబాద్లో 2 వీలర్పై కొరియర్స్ డెలివరీ చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న సుధారాణితో కల్పన ఫేస్ టు ఫేస్.
మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం పేపర్ గర్ల్స్ చూసాం, దాంతోపాటు జొమాటో గర్ల్ కూడా చూసాం. కానీ ప్రస్తుతం నేను చూపించబోయేదైతే ఇప్పటి వరకు ఈ రంగంలో మహిళలు లేరు అనేదైతే ఒక మాట ఉంది. కాకపోతే ప్రజెంట్ నేను చూస్తున్నది కొరియర్ బాయ్స్ అనేది మనం వింటూ ఉంటాము. ఈ కామర్స్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ప్రస్తుతం ఈ కామర్స్లో కూడా ఒక మహిళ ఉంది. అది మరి ఆమె ఎప్పటి నుంచి ఈ కామర్స్లో పనిచేస్తూ ఉంది, డెలివరీ ఉమెన్గా ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది, ఆమె అనుభవం ఎట్లా ఉందో తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఎక్కువగా వింటూ ఉంటాము, నార్మల్గా అన్ని రంగాల్లో మహిళలు ఉంటారు. కానీ ఈ ఫీల్డ్లో ఉండడం అనేది చాలా రేర్ అనడం కంటే అసలు ఉండరు అని చెప్పుకోవచ్చు. మరి మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఏదో ఒకటి జాబ్ చేయాలి ఆ ఇంటెన్షన్తో ఈ జాబ్ ఎన్నుకున్నాను నేను ఇందులో. ఓకే అండి. సో ఎన్ని సంవత్సరాలు మీరు ఈ రంగంలో ఉన్నారు? దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు అంటే నార్మల్గా వేరే రంగము ఇంతకుముందు ఏ రంగంలో ఉంటుండే మీరు? ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఆఫీస్లో క్యాంటీన్లు ఉండేయండి, అందులో చేసేదాన్ని కొంచెం సూపర్వైజర్గా అట్లా. ఆఫ్టర్ కరోనా తర్వాత క్యాంటీన్స్, ఫుడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ తీసేశారు కదా, ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. ఓకే అండి. సో ఈ ఫీల్డ్లోకి రావడం కావచ్చు, మీ ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు ఎట్లా ఉంది? అంటే ఈ ఫీల్డ్ అనగానే చాలామంది వద్దు అని చెప్తూ ఉంటారు, చాలా వరకు లేట్ నైట్స్ ఉంటాయి, డెలివరీస్ వెళ్ళినప్పుడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది? డెలివరీస్కి వెళ్తూ ఉంటారు కదా డైలీ. బిహేవియర్ ప్రజెంట్కి అయితే ఏది రాంగ్గా అయితే ఇప్పటి వరకు అవ్వలేదండి. అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంటుంది, మీరు చేయగలరు అని నన్ను సపోర్ట్ చేయబట్టే నేను అది ఇలాగ మూవ్ ఆన్ అవుతున్నాను. ఇందులో 4 years నుంచి చేస్తున్నానండి, ఇందులో అంతా బాగానే ఉంది. సో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఏ టైంకి ఇంట్లో నుంచి బయలుదేరుతారు? ఏ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతూ ఉంటుంది? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి మీ? మార్నింగ్ 7:30 అంతగా ఆఫీస్కి వచ్చేస్తా అండి. ఆఫీస్కి వచ్చేసి ఆ లైన్ పెట్టుకుని అదంతా నేను రూట్ స్టార్ట్ అయ్యేసరికి 10:30 అట్లా అవుతుంది. ఈవినింగ్ ఒక్కొక్క లోడ్ ఎక్కువ బట్టి ఉంటుందండి. లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు 7-8 అట్లా అవుతుంది. లోడ్ తక్కువ ఉన్నప్పుడు 4-5 అంతా వెళ్ళిపోతానండి ఇంటికి. అయిపోతుంది ఎర్లీగానే, తొందరగానే. ప్రస్తుతం డెలివరీ ఉమెన్గా చేస్తూ ఉన్నారు కదా, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే మీరు ఒక్కరే ఉమెన్ ఉన్నారా మీ ఫీల్డ్? అంటే మీ ఆఫీస్లో ఎంతమంది ఉంటారు మొత్తం, బాయ్స్ కావచ్చు మొత్తం? బాయ్స్ మేము మొత్తం కలిపి ఒక 25 members వరకు ఉంటామండి. అందులో లేడీ నేను ఒక్కదాన్ని. ఈ నియర్ బై కూడా లేడీ నేనున్నాను, వేరే చోట ఉన్నారు. చాలా డెలివరీ ఉమెన్ని చూడలేదని చెప్పేసి చాలామంది ఉంటూ ఉంటారు. సో మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు ఏమంటూ ఉంటారు? బాగా మంచిగా అనిపిస్తుంది అండి. చాలా ఎగ్జైట్ అవుతారు చాలామంది చూసి, ఉమెనా అని చెప్పి, మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారా, గ్రేట్ అని కొందరు అప్రిషియేట్ చేస్తారు, కొందరు గుడ్ అని చెప్తారు, కొందరు జాలి పడతారు, మీరు ఇక్కడికి వచ్చారా, కొందరు మీరు కూడా వచ్చేసారా ఇందులోకి అని చెప్పడం, అలా ఉంటే అంత ఇప్పుడు ప్రజెంట్కి అయితే అంత మంచిగానే రిసీవ్ చేసుకున్నారండి, అందరూ గ్రేట్ఫుల్గానే. సో ఈ రంగంలోకి రావద్దు అని అనుకునే వాళ్ళకు మీరు ఏమని చెప్తా ఉంటారు? అంటే ఇది సేఫేనా, సెక్యూరిటీనా? సేఫ్ సెక్యూరిటీ చాలా ఉంటుందండి. మా ఆఫీసు కంపెనీ నుంచి కూడా సేఫ్ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చండి, ప్రయత్నించాలి. మొదట్లో కొంచెం ఏదైనా కష్టమే ఉంటుంది, నేర్చుకున్న తర్వాత ఏదైనా ఈజీ అయిపోతుంది. ప్రయత్నం అయితే చేయాలి, చేయడంలో తప్పులేదు, చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు. మొన్నటి వరకు అయితే ఈ రంగం అనేది అంటే ఈ కామర్స్లో డెలివరీ బాయ్స్ అనేది ఓన్లీ పురుషులకు మాత్రమే అని ఉండేది. సో ఈ సుధారాణి ఈ రంగంలో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 News, హైదరాబాద్. సో మరో బిగ్గెస్ట్ ఈవెంట్కు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదిక కానుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ను నిర్వహిస్తున్నామని ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 4 రోజులు జరిగే ఈ పోటీలో 126 మంది అంతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్లు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటలను మరింతగా ప్రోత్సహిస్తుంది. దీనికోసం గతంలో ఎన్నడూ లేనంతగా అధికంగా బడ్జెట్ను కేటాయించింది రేవంత్ సర్కార్. ఈ మధ్య అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించింది. సిటీలోని స్టేడియాలను రెనోవేషన్ చేస్తుంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. మరోవైపు రాష్ట్రంలో ఆటలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ గోల్ఫ్ పోటీలను నిర్వహిస్తుంది. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్ఫ్ పోటీలకు తెలంగాణ టూరిజం శాఖ సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో గోల్ఫ్ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీ ఇలా త్రిపాఠి. గోల్కొండతో పాటు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్షిప్ కూడా చేస్తున్నామన్నారు. ఈ మెగా ఈవెంట్లో అంతర్జాతీయ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. దీంతో ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇలా త్రిపాఠి.
ఈసారి కూడా 10th ఎడిషన్లో కూడా మేము అదే దిశగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నుంచి కూడా మాకు ఫెసిలిటీస్ మౌలిక వెసులుబాటు పరంగా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మోస్ట్ ఒక 150 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్స్తో పాటు ఆర్గనైజింగ్ కమిటీలో కూడా చాలామంది బయట ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. ఇలాంటివి గోల్ఫ్ కోర్స్ ఫెసిలిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక హిస్టారికల్ సైట్ మనం అందరం చూస్తున్నాము. గోల్కొండ ఫోర్ట్కి ఉన్న గుర్తింపుతో పాటు ఇప్పుడు హెచ్జిఏ కూడా అదే ప్రాంగణంలో అదే పరిసరలో రావడం మనం అందరం ఒక అదృష్టంగా భావించాలి. సో దాన్ని మేము కూడా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గోల్ఫ్ టూరిజం కింద మేము ప్రమోట్ చేయబోతున్నాం. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలో మొత్తం 123 మంది ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్లు పాల్గొంటున్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, రిపబ్లికన్ కంట్రీతో పాటు ఇండియా నుంచి హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అజార్, మిలింద్ సోని, ఆర్తిక్ చౌదా పాల్గొననున్నారు. అమేచర్ విభాగంలో సంగీత్, విలోక్, అతిథులు బరిలోకి దిగుతున్నారని తెలిపారు ఆర్గనైజర్స్. 126 మంది గోల్ఫర్స్ ప్రొఫెషనల్స్ వస్తారు, వచ్చి కంపీట్ చేస్తారు 4 రోజులు. 4 రోజుల్లో ఫస్ట్ 2 days తర్వాత సగం మంది ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ లాస్ట్ 2 days సాటర్డే సండే ఫైనల్ రౌండ్స్ జరుగుతాయండి. దాని తర్వాత దాంతో విన్నర్స్ అనేది డిసైడ్ అవుతుంది. గోల్కొండ ఫోర్ట్ లోపల ఉంది కోర్స్ కాబట్టి గోల్కొండని ప్రమోట్ చేయడానికి స్పెషల్గా గోల్కొండ ప్రామినెన్స్ ఉండాలి, దాని తెలియపరచాలని ఆ గోల్కొండ మాస్టర్స్ అని ఒక ట్రోఫీ క్రియేట్ చేసాం. ఆ విధంగా అది క్రియేట్ చేసాం. ఈ లీగ్ పీజీటీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పేరు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కంటిన్యూగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా పేరు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన జరిగే గోల్ఫ్ పోటీలను టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు ₹1 కోటి భారీ ప్రైజు మనీని అందించబోతుంది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా. చెరువుల్లో వెలుస్తున్న నిర్మాణాలపై హెచ్ఎండిఏకు లేఖ రాశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కోమటికుంట చెరువుతో పాటు మరో 5 చెరువుల్లో ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. మరికొన్ని చెరువుల్లో ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో ఇచ్చిన పర్మిషన్లను రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని సూచించారు రంగనాథ్. చెరువుల్లో వెలుస్తున్న నిర్మాణాలపై హెచ్ఎండిఏకు లేఖ రాశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కోమటికుంట చెరువుతో పాటు మరో 5 చెరువుల్లో ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. మరికొన్ని చెరువుల్లో ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో ఇచ్చిన పర్మిషన్లను రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని సూచించారు రంగనాథ్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.